హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ మురళీదర్శన్ గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అమర్ గారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. ప్రస్తుతం మన దేశ సరిహద్దు దేశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే బంగ్లాదేశ్ గత 2-3 రోజులుగా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. అసలు బంగ్లాదేశ్కి ఆ పరిస్థితి రావడానికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు? మొదటిగా బంగ్లాదేశ్కు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే సార్, దీని ఒక పెద్ద హిస్టరీ ఉన్నది అమర్ గారు. సార్, ఇనీషియల్గా ఆ కొద్ది జెనసిస్లకు పోవాల్సి వస్తుంది మనకు. ఈ ఫస్ట్ ఎందుకు ఇది వచ్చిందంటే రిజర్వేషన్స్ కోసం వచ్చింది. అవును సార్. అయ్యా, ఈ రిజర్వేషన్ ఏంటి అంటే we need to understand the history of బంగ్లాదేశ్. ఫ్రీడమ్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు ఒక కంట్రీగా ఉండే. ఎట్లా? వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ ఈజ్ పాకిస్తాన్, ఈస్ట్ ఈజ్ బంగ్లాదేశ్. ఇది దాని బేసిక్ ఫ్యాబ్రిక్, ఫ్రేమ్వర్క్. అవి ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేది చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనుకోండి, పొలిటికల్ డిస్క్రిమినేషన్ అనుకోండి, డిస్క్రిమినేషన్ ఎకనామికలీ అనుకోండి, దెన్ ద లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ దేర్. అంటే ఇక్కడ పాటలో ఉన్న వాళ్ళు బెంగాలీ మాట్లాడేది, అక్కడ పాటలో ఉన్న వాళ్ళు ఉర్దూ మాట్లాడేది. ఓకే, ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ దే యూస్ టు స్పీక్ బెంగాలీ. ఓకే, అయితే 10% ఉర్దూ మాట్లాడేది. ఆ 10% ఉర్దూని మొత్తం ఇక్కడ దింపి దే వాంట్ టు బ్రింగ్ ఇన్ అ కైండ్ ఆఫ్ చేంజ్ అనమాట. ఓకే, అది తట్టుకోలేరు. దెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ వాళ్ళు అప్పట్లో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో అరౌండ్ 60%, 59 to 60% ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఎక్స్పోర్ట్ రెవెన్యూ మోడల్స్లో ఓన్లీ 25 to 26% పాకిస్తాను బంగ్లాదేశ్కు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాడు. ఓకే, 59 to 60% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే, వాళ్ళు అంటే ఎవరంటే బంగ్లాదేశ్, పెట్టుబడి మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేవారు. పెట్టుబడి అంటే అందుకని వచ్చిన అర్నింగ్స్లో దే యూస్ టు గివ్ 25 to 26% టు బంగ్లాదేశ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దిస్ ఇస్ వన్. అక్కడ కూడా డిస్క్రిమినేషన్, మేమంతా ఇది చేస్తున్నాము, వీళ్ళు మాకు ఇంత ఇవ్వడం ఏంటి, అట్లా చిన్న 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 డిస్క్రిమినేషన్స్ అనేటివి బాగా వచ్చినాయి అన్నమాట. వచ్చినప్పుడు దెన్ అప్పట్లో ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడ వచ్చిందంటే పొలిటికల్లో 168 సీట్లు ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే. ఓకే, బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్కి 138 పాకిస్తాన్లో ఉండే. అరే, మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నది కదా, వాళ్ళది తక్కువ ఉంది కదా, మనకెందుకు ఇవన్నీ బాధలు అని లోపల చిచ్చు అనేది రగిలింది అప్పట్లో. దెన్ ఫ్రమ్ దేర్ థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ చిన్కి ఏమంటారు, ఇట్లా డ్రాప్స్ అన్ని బికమ్ ఓషన్ అన్నట్టు. ఆ విధంగా దెన్ థింగ్స్ వెంట్ రాంగ్. దెన్ సివిల్ అన్రెస్ట్ వచ్చింది అక్కడ. సివిల్ అన్రెస్ట్ రాగానే అప్పట్లో ఉన్న వన్ మిస్టర్ ఖాన్, హీ వాజ్ అ మిలిటరీ చీఫ్ ఇన్ పాకిస్తాన్. తను మొత్తం వీళ్ళందరినీ కూడా ఇచ్చేసేసి అన్రెస్ట్, ముజిబుల్ రెహమాన్ అని ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ షేక్ ముజిబుల్ రెహమాన్ అని ఆయనను తీసుకెళ్ళి జైలు వేసేసిండ్రు. ఓకే, ఆ గడబడిలో చాలామంది కంట్రీ వదిలి
ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినారు. మన కంట్రీకి కూడా ఒక కోటి దాకా మంది వచ్చిర్రు. ఓకే. ఉన్న ప్రాంతాల్లో మియన్మార్ అనుకోండి, అప్పట్లో బర్మా, అట్లా స్ప్రింకిల్ అయిపోయారు. దాని తర్వాత దెన్ దే హ్యావ్ ప్లీడెడ్, దే హ్యావ్ డిస్కస్ విత్ మేడం ఇందిరాగాంధీ. అప్పట్లో మేడం ఇందిరాగాంధీ ఉండే. అప్పట్లో 1970లో ఇంకొక పెద్ద ఇది వచ్చిండే అనమాట. అప్పట్లో ఏంటి, సైక్లోన్ అంటాం కదా, బంగ్లాదేశ్కు ఊకే సైక్లోన్ ఎఫెక్ట్ అవుతుండే. ఓకే. ఆ సైక్లోన్ కూడా ఎంతో మంది చచ్చిపోయారు. వన్ ఆఫ్ ద మేజర్ డెవస్టేషన్ 1970లో పెద్ద డెవస్టేషన్. 1 crore మెంబర్ వరకు జనాల దాకా చచ్చిపోయినప్పుడు కూడా, చచ్చిపోయినాక పాకిస్తాన్ వీళ్ళకి ఏం సపోర్ట్ చేయలే. ఈడ కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇవన్నీ దెన్ తిరగబడ్డారు. ఓకే. తిరగబడి మేము వి వాంట్ టు బీ సెపరేట్ ఫ్రమ్ యూ అని. సో ఈ తిరుగుబాటు అనేది అప్పటి నుంచి మీరు మాకు తిరగబడతారని వాళ్ళు దీనిపైన ఇది చేసి చాలా మందిని చంపేసిండ్రు, చాలా మందిని జైళ్ళలో పెట్టారు. ఓకే. పెట్టినప్పుడు మేడం ఇందిరా మన 71 వార్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఇది మన పక్క ప్రాంతమే కదా, ఇండియా జోక్యం చేసుకొని పాకిస్తాన్ మీద వార్ చేసింది. వార్ చేసినప్పుడు పాకిస్తాన్ని ఇది చేసి ఇండియా వన్ ద వార్ అండ్ దే హ్యావ్ లిబరేటెడ్ బంగ్లాదేశ్. ఓకే. సపరేట్గా చేశారు. సపరేట్గా చేసినప్పుడే షేక్ ముజిబుల్ రెహమాన్ని ఆ దేశంకి పంపించేశారు. ఆ దేశం హెడ్ చేశారు. వీళ్ళ ఫాదర్ని, షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ చేసినప్పటి నుంచి అంత బాగానే నడుస్తుంది. అంత అప్పటి వరకు బాగా వచ్చింది, అంత బాగున్నది. అయితే ఈ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అన్నీ కొన్ని రాస్తుంటారు కదా, బుక్లలో రాయాలా, కాన్స్టిట్యూషన్లో రాయాలా, న్యూ అమెండ్మెంట్స్ తీసుకురావాలా, పబ్లిక్ని హ్యాపీ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పట్లో ఏం చేసిందంటే, ఈ దేశంని ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి, దేశంకి ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి వీ నీడ్ టు గివ్ దెమ్ అ కోటా ఇన్ ఎంప్లాయ్మెంట్. ఓకే. అంటే అక్కడ ఏంటిది, 56% పబ్లిక్ సెక్టర్ జాబ్స్, 44% ఫర్ మెరిట్. ఓకే. ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లుంటుంది, ఆడ కూడా బంగ్లాదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఉంటుంది అనమాట. అయితే ఆ కోటా వీళ్ళకి ఇవ్వాలా, అక్కడ వరకు బాగుంది. మనం రిజర్వేషన్లో స్టార్ట్ చేసినాం. మళ్ళీ దాన్ని అంత స్టోరీ చెప్పి ఇప్పుడు ఆ రిజర్వేషన్ దగ్గరకు వచ్చి కోటా ఫర్ హోమ్, ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి కోటా ఇవ్వాలా ఎంప్లాయ్మెంట్లని, వాళ్ళకు 30% కోటా ఇచ్చిండ్రు, బాగుంది. మళ్ళీ 10% ఉమెన్కి ఇచ్చిండ్రు, బాగుంది. మళ్ళీ ఒక 10% సమ్ వాట్ యు సే ఎథనిక్ గ్రూప్ ఏది ఉన్నది వాళ్ళకి ఇచ్చిండ్రు. 5% ఈజ్ ఎథనిక్ గ్రూప్, 1% ఈజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్. తో నీకు కోటా ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఉమెన్, దెన్ ఎథనిక్, దెన్ దెర్ ఈజ్ అనదర్ దిస్ థింగ్ కాల్డ్ ఫిజికలీ, దాంట్లో ఇంకొకటి ఉమెన్. ఇవన్నీ కలిపి నీకు ఒక 56% అవుతుంది. ఈ 56% అక్కడాక అంత బాగానే ఉంది, చలో టీకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. ఫ్రీడమ్ ఫైటర్లు పోగానే వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిజర్వేషన్ కావాలా, వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిజర్వేషన్ కావాలనేది అది కంటిన్యూ నడుస్తుంది ఇంకా. ఓకే. సో ఈ ఎడ్యుకేటెడ్ యూత్, బికాస్ బంగ్లాదేశ్ ఈజ్ వెరీ థిక్లీ పాపులేటెడ్ కంట్రీ. ప్రతి థిక్లీ పాపులేటెడ్ కంట్రీస్కి ఈ సమస్య అనేది ఉంటుంది. ఏ కంట్రీలోనైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటుందో తిరుగుబాటు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు శ్రీలంకలో చూసిండ్రు, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తుర్రు, పాకిస్తాన్లో చూసిండ్రు, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఇవి మన పక్క ప్రాంతాలు కాబట్టి ఇండియాకు కొద్దిగా విజిల్ ఉండవలసి వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. సో ఈ కోటాని రిపిటేటివ్గా వాళ్ళు పెంచుతా పోతూ అంటే ఫాదర్కి చిల్డ్రన్కి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి వచ్చినప్పుడు పీపుల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్. ఓకే. ఇది నడవదు, దీన్ని తీసేసేయండి. ఇంకా ఇప్పుడు కేవలం ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన గొడవకే ఇంత రచ్చ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ యూత్ హై పర్సంటేజ్ ఆ కంట్రీలో. ఉద్యోగాలు లేవు,
ఎక్కడ పోవాలి వాడు. ఉమ్. సో వీళ్ళంతా ఏం చేసి వీటిని రద్దు చేసి యూత్కు ఇవ్వండి, హూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఎనీబడి హూ ఈజ్ అబౌవ్ 19 years వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. ఉమ్. లేకపోతే ఏంటని ఎడ్యుకేషన్ అక్కడికి షురూ అయింది. ఓకే. షురూ అయింది, దాన్ని లైట్ తీసుకున్నారు. ఒక 100 మంది దాకా చచ్చిపోయినారు, దాన్ని కూడా లైట్ తీసుకున్నారు. మన ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు అడిగినారు, ఈ కోట ఎవరు డిసైడ్ చేస్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫ్రీడమ్ మీరు ఇచ్చిండ్రు ఫ్రీడమ్ ఫైటర్స్కి, తప్పు లేదు, ఓకే, అది న్యాయబద్ధంగా ఉన్నది. కానీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలా అనేది ఏ కాన్స్టిట్యూషన్లో రాస్తుందని వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు. అడిగినప్పుడు కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు, మళ్ళీ మీరేం చేస్తున్నారు, దీన్ని ఎందుకు ఇది చేస్తున్నారు అని వాళ్ళకి క్వశ్చన్ అడిగినరు. ఆ క్వశ్చన్స్ కూడా ఎందుకు అడిగినరు సార్, అందులో చాలా మటుకు కరప్షన్ జరుగుతున్నాయి కాబట్టి దే ఆస్ దాట్ క్వశ్చన్స్. అండ్ దాన్ని కరెక్ట్ టైంలో గవర్నమెంట్ రెస్పాండ్ కానందువలన ఇదంతా కూడా ఎస్కలేట్ అయింది. ఎస్కలేట్ అయ్యి టుడే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. కాబట్టి దీని నుంచి చాలా కంట్రీస్ నేర్చుకోవాల్సి వస్తుంది అమర్ గారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేనంతగా ప్రబలిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రధాని షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో తను రిజైన్ చేసి దేశం వదిలిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి. ఏమైనా కానీ కొన్ని కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ చేతిలో ఉన్నంత మట్టుకే దాని విలువ ఉంటుంది అమర్ గారు. సార్, ఆ డిక్టటోరియల్ గవర్నెన్స్ సైడ్ పోతే ఆ కంట్రీ సిటిజన్స్ ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో తట్టుకోలేరు. ఓకే. అక్కడ అంటే పబ్లికే కాదు, అపోజిషన్ ఒకటైంది, మిలిటరీ ఒకటైంది. ఇక వాళ్ళు మీ మిలిటరీయే ఒకటైనప్పుడు, మీ అపోజిషన్ ఒకటైనప్పుడు, పబ్లిక్ అవన్నీ దొరికినప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? కానీ ఆర్మీ కూడా వీళ్ళకి వ్యతిరేకం అవడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? అనేది ఫంక్షనాలిటీ ఏమైతే అమర్ గారు, పొలిటికల్ ఇంట్రెస్ట్. నేను అనుకున్నదే వేదము, నేను చెప్పిందే వేదము అంటే నడవయ్యి అమర్ గారు. ఇవాళ పబ్లిక్ అంతా కంట్రీని చూస్తున్నాయి, ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, ఇవన్నీ చూస్తుంటారు. మనం ఎక్కడ. కాకపోతే ఏంటంటే ఇవాళ కూడా మీరు గార్మెంట్స్ తీసుకుంటే, గార్మెంట్ సెక్టర్ మీరు ఏ ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా, అమెరికాకి పోయినా కానీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటుంది గార్మెంట్స్. మీరు చిన్నపిల్లల గార్మెంట్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, బ్యూటిఫుల్ గార్మెంట్స్ ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ అన్ని సెక్టర్స్ ఇచ్చారు. ఫార్మా సెక్టర్ని డెవలప్ చేసిండ్రు వాళ్ళు, ఇప్పుడు డెవలప్ అవుతుంది. అట్లా ఇటువంటి సిచ్యువేషన్లో 1-2-3 రాంగ్ స్టెప్స్ కంటిన్యూగా కన్సిస్టెంట్గా పడ్డాయి అనుకోండి, చదువుకున్నోనికి ఏం కావాలా అమర్ గారు? ఉద్యోగం కావాలా? ఆ ఉద్యోగం వల్ల ఆడు 4 పూటలు తింటాడు, మన ఫ్యామిలీని పోషించుకుంటాడు. అదే లేనప్పుడు నా బ్రతికెందుకు రా అనుకొని రిటాలియేట్ అవుతారు. అది ఒక్కడు పోయి 2 అవుతారు, 2 పోయి 20 అవుతారు, 20 పోయి 200, 200 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోతారు, కోట్లలో వెళ్ళిపోతారు. అదే అక్కడ జరిగిన ఇష్యూ. కానీ హసీనా గారు రాజీనామా చేశారు, తను బయటికి వెళ్ళిపోయారు. బ్రిటన్ వెళ్దామంటే బ్రిటన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత భారత్తో మాట్లాడుకుని భారత్తో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తన బంగ్లా వదిలేసి వచ్చిందో లేదో బయటకు వచ్చేసిందో ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో కూడా తన నివాసంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి కూడా విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. స్టిల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. ఆర్మీ దేశాన్ని తన కంట్రీలోకి తీసుకున్నా కూడా ఇప్పుడు కూడా ఇంకా చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అమర్ గారు, నేను ఐ హ్యావ్ ట్రావెల్డ్ బంగ్లాదేశ్ సెవెరల్ టైమ్స్. ఎస్ సార్. నేను సార్క్ దేశాలకు అడ్వైజర్గా ఉన్నప్పుడు సార్ మన కంట్రీలో లేనటువంటి బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. ఓకే. బంగ్లాదేశ్ ప్రపంచంలో ఉన్న ప్రతి బ్యాంక్ అక్కడ ఉంటుంది. ఓకే. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అది డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. ఓకే. నీకు ప్రతి ట్రాన్సాక్షన్ ఆడికేం జరుగుతుంది ప్రపంచంలో. సో ఇవన్నీ సాధారణంగా ఏమైందంటే ఒక కంట్రీ గ్రో అవుతున్నప్పుడు సిస్టమేటిక్ స్టెప్స్ పడకపోతే దాని ప్రభావము దాని సిటిజన్స్ మీద చాలా ఉంటుంది. టైం టు టైం పర్ఫెక్ట్ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఆ ఫ్రేమ్ చేసి దాని ప్రతిఫలాలు ప్రజలకు అందాలి. డిక్టటోరియల్ గవర్నమెంట్స్ ఎక్కడ ఉండే అమర్ గారు అంటే ఇప్పుడు ఉన్న కొన్ని కంట్రీస్ కూడా అవి కూడా ఫాలో అవుతాయి.
ఇవాళ పబ్లిక్ సోషల్ మీడియా గ్రో అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఇవాళ ఇన్ఫ్లేషన్ అక్కడ తాండవమాడింది, రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా చూస్తే అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, అంటే 2 sides ఉంటుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ మన దగ్గర ఎట్లా ఉంది, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. అక్కడ సైడ్ ఓన్లీ రిక్షాలు నడుస్తాయి, లక్షలాది రిక్షాలు. మళ్ళీ ఇంకొక సైడ్ నీకు అన్ని హై అండ్ కార్లు, అవి ఇక్కడ రావు, ఇవి అక్కడ పోవు. ఎందుకు డిఫరెన్స్ ఏంటి? అంటే ద రిచ్ క్లాస్ స్టేస్ ద అదర్ సైడ్. యూ నేమ్ ద బ్యాంక్ ఇన్ ద వరల్డ్, యూ సీ దట్ బ్యాంక్ ఇన్ బంగ్లాదేశ్. కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్, ఇప్పుడు దీని కమింగ్ టు కట్ షార్ట్, బంగ్లాదేశ్ ఏ విధంగానైతే గ్రో అవ్వకుంటూ కొన్నిసార్లు ఇండికేటర్స్ వస్తాయి. ఆ ఇండికేటర్స్ వచ్చినప్పుడు దాన్ని మనము సెన్స్ చేసి కరెక్ట్ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతారు. దాన్ని కొద్దిగా కూడా వెల్లెప్ చేసినాం అనుకో, అది మనల్ని వెల్లెప్ చేసేస్తుంది. ఇప్పుడు ఏ ముజ్బుల్ రెహమాన్, షేక్ ముజ్బుల్ రెహమాన్ గారు స్ట్రగుల్ చేసి ఫ్రీడమ్ తెచ్చిండో, వాళ్ళ బిడ్డ ఫ్రీడమ్కి వాల్యూ లేకుండా పోయింది. ఆ బిడ్డ రూల్ చేసింది, ఆ రూల్కి వాల్యూ లేదు. బికాస్ యువర్ పాలసీస్ ఎఫెక్టెడ్ ద థాట్ ప్రాసెస్. ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఆ ఫ్రీడమ్? ఇప్పుడు ఆలోచన చేసింది మనకు ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి మనకి ఇవ్వాలన్న దాంట్లో తప్పు లేదు. దాని తర్వాత వాళ్ళ ఖాందానికి నడుస్తూనే ఉండాలా, ఆ వంశంకంతా నడుస్తుండాలంటే ప్రజలు క్వశ్చన్ చేశారు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటరా లేదా? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు తిరుగుబాటు వచ్చింది. అందులో ఎన్నో కరప్షన్స్ జరిగినాయి అనమాట. సో మీరు ఎన్నో షార్క్ దేశాలకు అడ్వైజర్గా కూడా పనిచేశారు. బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి అడ్వైజర్లో ఈ అంశాలు కూడా ఎప్పుడన్నా గతంలో మీ దృష్టికి రావడం కానీ, మీరు ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటం కానీ ఎప్పుడు కనబడలే అమర్ గారు. మేము పోతే ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద పోతుంటిమి, డబ్ల్యూటీఓ రిలేటెడ్ ఇష్యూస్ మీద పోతుంటిమి. దెన్ ఇప్పుడు వీళ్ళకు రీసెంట్లీ ఇప్పుడు యాక్చువల్ 26లో దే ఆర్ బికమింగ్ గ్రాడ్యుయేట్స్ అన్నమాట. గ్రాడ్యుయేట్ అంటే లీస్ట్ డెవలప్ కంట్రీస్ నుండి డెవలప్ కంట్రీ స్టేటస్ వస్తుంది అలా. ఆ స్టేటస్ వచ్చే తరుణంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ అనుకోవచ్చు అంటారా? ప్రీ ప్లాన్ యాక్టివిటీ అంటే పాలకులు ఎప్పుడైతే కంట్రీని రూల్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ ఐ ఆన్ ఎవ్రీ సెక్టర్ అండ్ ఇట్స్ గ్రోత్. అంతే కదా. They need to have eye on every segment of the society and what kind of developments the society required, the students required, the school students required, the graduates required, the postgraduates required, how the infrastructure of the country need to be developed, how this country need to be equipped to compete in global markets. In various verticals. It may be a software sector, it may be a garment sector, it may be other related sectors in which they are good at. అట్లా అవన్నీ రోల్ ప్లే చేస్తాయి. మమతా గారు కూడా మధ్యలో వెళ్ళి మీ దగ్గర ఎటువంటి ఇది ఉన్నా కానీ మీరు వెస్ట్ బెంగాల్కి రావచ్చు అన్నారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది బాంగ్లానే, వెస్ట్ బెంగాల్ మన వాళ్ళు మాట్లాడేది పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆ ఇది ఉన్నది. This is a major devastation. కానీ మనకి సరిహద్దుల్లో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ కానీ ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇండియా మీద ప్రభావం అంటే ఇండియాలో ఉన్న ఇండియాని ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్న వాళ్ళ మీద పట్టి ఉంటుంది. మోడీ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఉన్నంత మటుకు ఏమి కాదు అమర్ గారు. దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఈజ్ డిప్లొమాసీ, ఈజ్ డిప్లొమాటిక్ టైఅప్స్ విత్ వేరియస్ అదర్ కంట్రీస్ విల్ గివ్ అ హెల్పింగ్ హ్యాండ్ టు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. And that we have seen, he has curbed Pakistan
rightly. దెన్ ఇవాళ టోటల్ బంగ్లాదేశ్ బార్డర్ అంతా కూడా సీజ్ అయిపోయింది, తెలియగానే సీజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కి బంగ్లాదేశ్ ఐమా మేడం షేక్ హసీనా ఈజ్ ఇన్ ఇండియా అని మనకు తెలియదు. బట్ నార్మల్గా ఏమైందంటే డిప్లొమాటిక్ ఇవి ఉన్నప్పుడు దే విల్. సో అది ఎక్కడి వరకు తెలియదు మనకు, ఇప్పటి వరకు అయితే ఏమి ఓపెన్లీ మన తరఫు నుంచి స్టేట్మెంట్స్ ఏం రాలే. బట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ he plays a very important role in protecting the country. And I think there won't be any impact in his regime. కానీ షార్క్ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇండియా కూడా గతంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నంత వరకు కూడా ఈ షార్క్ కంట్రీస్లో ఏ కంట్రీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ తరఫున ఇండియా పెద్దరికం చేస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు. అలాంటి మీటింగ్స్ కూడా లేవు. ఫస్ట్ అయినాయి అమర్ గారు, చాలానే మీటింగ్స్ అయినాయి. కానీ అప్పట్లో అంటే సార్క్ దేశాలన్నీ కూడా ఇండియాని దే టేక్ యాజ్ రోల్ మోడల్ ఇన్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్. అన్నీ కూడా ఇండియాని రోల్ మోడల్గా తీసుకుంటాయి. ఎన్నో మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఇటువంటి ఏంటంటే ఇంటర్నల్ దీంట్లో కొన్ని ఏముంటంటే ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్, దే కెనాట్ గెట్ ఇన్ టు దేర్ ఇంటర్నల్ మ్యాటర్స్. ఓకే, వాళ్ళని కొద్దిగా విజిల్ చేస్తారు. నీ ఎఫెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బార్డర్స్ అన్నీ ఉన్నాయి, ఆ బార్డర్స్ని టైట్ చేసేస్తారు. ఇప్పుడు అప్పుడు రోహింగ్యాస్ వచ్చిర్రు, వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా పెద్ద ఇష్యూనే అయింది కదా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పిస్తుంది ఇండియా, వాళ్ళంతా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు అనేటువంటిది. అట్లా అవిట్లని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసిండ్రు వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్లో వేరే వేరే దేశాలకైనా వచ్చి మైగ్రెంట్స్ అక్కడ ఉండి ఆ దేశం ఏమంటారు బ్యూటీని కిల్ చేసేసారు. వాళ్ళు ఆసరిచ్చిండ్రు, ఆసరిచ్చినంత మాత్రాన ఆ కంట్రీ ఇది ఖతం అయిపోయింది. తో కంట్రీ కొన్ని డిప్లొమాటిక్ టైఅప్స్ ఉంటాయి. నాకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థికంగా నువ్వు సపోర్ట్ చేయాలి, అట్లా కొన్ని ఉంటాయి. నేబర్ ఉన్నప్పుడు మన నేబర్స్ అందరినీ కాపాడుకునే బాధ్యత మనది కూడా ఉంటుంది. ఇప్పుడు మన పక్కన ఇంట్లో సంథింగ్ బర్న్స్ దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్స్ అవర్ హౌస్ కదా. సో నేబరింగ్ కంట్రీస్ ఆల్వేస్ ఇదిగా ఉండాలని చూస్తారు. అండ్ దట్ ఎవ్రీ కంట్రీ లుక్స్ ఇన్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తే? అంటే నౌ ద మిలిటరీ హస్ టేకన్ ఓవర్. వన్స్ ద మిలిటరీ హస్ టేకన్ ఓవర్ దెన్ దే గెట్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ టు కంట్రోల్. ఇట్ మే టేక్ 15-20 డేస్లో మొత్తం టోటల్ సెట్ అయిపోతుంది. ఓకే, నాకున్న అంటే విత్ మై కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అదర్ థింగ్స్, బికాస్ ఇట్స్ అన్ని టోటలీ సిస్టమ్. ఇప్పుడు అపోజిషన్ రోల్ ప్లే చేస్తుంది, రూలింగ్ వాళ్ళు అందరూ. అపోజిషన్ లీడర్ జైలు నుంచి బయటికి తీసుకురావడం కూడా జరిగింది కదా. అదే ఇప్పుడు అపోజిషన్ ఇవన్నీ ఏమైందంటే రూలింగ్ వాళ్ళు తప్పు చేసినప్పుడు అపోజిషన్ని తెచ్చి పెడతారు. వాడు కొద్దిగా కొన్ని రోజులు మంచిగా అనిపిస్తే ఓకే, లేదంటే రేపు పాత వాళ్ళే బాగుండే. కానీ ఇక్కడ మేజర్ క్రక్స్ ఏంటంటే ఇది థిక్లీ పాపులేటెడ్. మన కంట్రీ పాపులేషన్ ఏముంది, చదువుకున్న పర్సంటేజ్ ఎంత ఉన్నది, జాబ్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, మళ్ళీ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మనం జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయాలా? ఓవర్ నైట్ జాబ్స్ క్రియేట్ చేయలేవు నువ్వు. సో ఇండస్ట్రీస్ ఎట్లా ఇచ్చేయాలి, ఏమేమి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఇస్ అ బిగ్ ఎక్సర్సైజ్ అమర్ గారు. లక్షల కోట్లలో ఇప్పటికే ఆస్తి ధ్వంసం జరగటం కూడా, ప్రభుత్వ ఆస్తుల రంగం ధ్వంసం చేస్తే ఇప్పటికే నిరుద్యోగులు ఉన్నామనే రిజర్వేషన్ కోటాలోనే ఇవంతా దాడులు జరుగుతున్నాయి. డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ఎఫెక్ట్ అయిపోతే కంట్రీ ఓవరాల్ గా కూలిపోయినట్లే కదా. కూలిపోయినట్టే. ఇప్పుడు వాళ్ళు దే హావ్ టేకన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఫ్యూ కంట్రీస్. డెవలప్ కంట్రీస్ కానీ కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్నారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్? అంటే ఈ దేశాల వల్ల గతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా పాకిస్తాన్ పరిస్థితి చూసాము, ఆ తర్వాత శ్రీలంక పరిస్థితి చూసాము, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాము. ఇవన్నీ మన సరిహద్దు దేశాలు అయినాయి. ఈ దేశాల నుంచి మన ఇండియా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాటి నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ నుంచి బయటపడాలి అంటే యాజ్ ఏ షార్క్ కంట్రీస్కి అడ్వైజర్గా ఉన్నటువంటి మీరు ఇండియాకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ అమర్ గారు. సార్,
India is very big country. 29 countries living within one country. 29 దేశాలు ఒక దేశంలో ఉన్నది. అంత పెద్ద దేశం మనది. ప్రతి రాష్ట్రం ఒక దేశం మనది. దాని ఏమంటారంటే ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ. కమింగ్ టు ఆల్ these nations, they are disturbed in some way or the other for a long time because of the political instability, because of economic instability, because of financial instability, a lot of reasons. ఈ కంట్రీస్లో ఇప్పుడు శ్రీలంక మనం చూసాం ఎపిసోడ్, ఏ విధంగా ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా నా అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే అమర్ గారు, చైనాకు క్లోజ్గా పోయిన కంట్రీస్, చైనా నుంచి లోన్ తీసుకున్న ప్రతి కంట్రీస్కు ఇవి కుదిపేస్తున్నాయి. ఓకే, శ్రీలంక కూడా అట్లాగైంది, ఇది కూడా అట్లాగైంది, పాకిస్తాన్ కూడా అట్లాగైంది. ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ లెర్నింగ్. ఓకే, సో ఇండియాకు ఏమైనా అవుతుంది కాదు అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద వరల్డ్ కంట్రీస్ ఆర్ డిస్టర్బ్డ్. ఇఫ్ యూ టేక్ యూరోప్లో ఒక విధంగా నడుస్తుంది. లండన్ తీసుకోండి, లండన్, ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్. యుక్రెయిన్ వార్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. దేర్ ఇస్ నోబడీ ఈజ్ రెడీ టు స్టాప్ దిస్. కొత్తగా మళ్ళీ వార్ రాబోతుంది. ఇజ్రాయెల్ మీద ఎంటైర్ ది ముస్లిం నేషన్స్ వాంట్ టు వేజ్ ఎ వార్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, అప్పట్లో పీపుల్ యూస్ టు రియలీ లుక్ ఫర్ పీస్ఫుల్ దిస్ థింగ్. మేడం ఇందిరాగాంధీ అనుకోండి, గడాఫీ అనుకోండి, వీళ్ళంతా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వేర్ దేర్. అరఫాత్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఒక దీనికని దే హ్యాడ్ ఎ డిఫరెంట్ కార్నర్. ఇప్పుడు కూడా ఇండియా వరల్డ్కి ఇండియా షుడ్ స్టాండ్ ఇన్ సచ్ ఎ వే దట్ there should be a peace economy across the world. ఈ దీని మీద కనుక ఇచ్చేయకపోతే ఎప్పుడో ఒకసారి ఈ 27 అనుకోండి, 28 అనుకోండి, ఎప్పుడో ఒకసారి మొత్తం వరల్డ్ అంతా కుదిపేస్తుంది. ఇవాళ నీకు ఆఫ్టర్ పాండమిక్ ఆర్థికంగా చాలా కంట్రీలు నష్టపోయాయి. ఇంకా ఏమున్నది, ఇవాళ నీకు అమెరికా అనుకుంటున్నావు, అమెరికాలో చూశారు కదా మీరు, అమెరికా ద టోటల్ దేర్ ఎకానమీ ఈస్ బర్నింగ్ అండ్ లే ఓవర్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్లెంటీ నంబర్. యూరోప్లో మీరు లండన్ చెప్పినాను, ఫ్రాన్స్, ఇటలీ, ఇవన్నీ కూడా చూడండి, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో ఇవన్నిట్లో కూడా అన్ని కంట్రీస్ అంటే టాప్ పీపుల్ హూ హ్యావ్ కన్సర్న్ ఫర్ హ్యుమానిటీ, దే షుడ్ కమ్ టుగెదర్. ఇప్పుడు రష్యా వేజ్ ఎ వార్ ఆన్ ఇరాన్, వేజ్ ఎ వార్ ఆన్ యుక్రెయిన్, అది నడుస్తూనే ఉన్నది. అది అక్కడ ఎంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు, ఎంతమంది ఎడ్యుకేషన్ పీపుల్కి ఎఫెక్ట్ అయింది. యూనివర్సిటీస్, కాలేజెస్, సో మచ్ ఆఫ్ అవర్ ఇండియన్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ దేర్. అది అయిపోయిందా? దాని తర్వాత ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ అన్నెసెసర్లీ ఈ వాట్ యు కాల్ గాజా, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా పాలెస్టైన్, లెబనాన్, ఆ ప్రాంతం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది వేరే వాటి మీద ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ డిపెండింగ్ ఆన్ సమ్ ఆర్ ది అదర్ కంట్రీ ఆన్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. కాబట్టి ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అమర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమర్ గారు. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.